అమ్మ బాబోయ్ దోమలు ఎవరి నోట విన్న ఇదే మాట. గ్రేటర్ బరిలో ఉన్న అభ్యర్థులకు దోమపోటు ఎదురవుతోంది. బడా లీడర్ల నుంచి గల్లీ జనాల వరకు దోమల బెడదే. ఓట్ల కోసం వచ్చే పొలిటికల్ లీడర్లను దోమల బాధ తీర్చండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. స్లమ్ ఏరియాలో దోమల్ని నివారించాలని కోరుతున్నారు సిటీ జనాలు. అశేషంగా హైదరాబాద్లో స్లమ్స్ ఉన్నాయి. చాలా తీవ్రమైన సమస్య అయితే దోమల బెడద. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోనైతే అసలు జీవించటం కూడా చాలా కష్టము. ఒక నిమిషం సాయంకాలం పూట ఫ్రీగా కూర్చుందని టీవీ ముందు అనుకున్నా కానీ సాధ్యం కాని పరిస్థితి. అదేవిధంగా దోమల నివారణకు చాలా ఖచ్చితంగా అది పారిశుద్ధ్య సమస్య మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డంపింగ్ ఫ్రీ సిటీ, డంపింగ్ యార్డ్స్ లేకుండా ఈరోజు సిటీ బైట్స్కట్స్లో మరి పెట్టాలి. ఈరోజు గల్లీ గల్లీకి డంపింగ్ యార్డ్స్ కారణంగా చాలా పెద్ద ఎత్తున సిటీ మరి ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ అయినా స్వచ్ఛ భారత్ అయినా కూడా పెద్ద ఎత్తున ఆ సమస్య పరిష్కారం కాలేకపోతున్నాం. కాబట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే తప్పకుండా దోమల బెరద నివారణకు కొద్ది గొప్ప లాభం జరుగుతుందని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఈ దోమల విషయంలో కూడా అది ఓవరాల్ రిలేటెడ్ టు క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్. అంటే ఓవరాల్ పొల్యూషన్ లేకుండా ఉండి నీళ్ళలో ఇబ్బంది లేకుండా తగ్గిపోతుంది. ఇది కోదండరామ్ గారు చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. రోజు రోజు కూడా ఇది ఒక దోమల విషయం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్లమ్స్లో ఒక అన్లివబుల్ కండిషన్కి వచ్చేస్తుంది. ఆ విషయంలో కూడా మరి జిహెచ్ఎంసీలో మేము గెలిచిన తర్వాత ఒక వార్ ఫుటింగ్లో చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాను. పేద ప్రజలు చిన్న చిన్న స్థలాల్లో ఉంటారో స్లమ్స్ అంటే మురికి వాడలుగా తయారవుతాయి. ఎక్కడైతే మురికి నీరు నిల్వ ఉంటుందో దోమలు తయారవుతాయి. దీనికి ప్రతి మున్సిపాలిటీలో ఒక వింగ్ ఉంటుంది, స్పెషల్ ఎంటమాలజీ వింగ్ అంటారు. వాళ్ళ పని ఫాగింగ్ చేయడము, దోమలన్నింటినీ నివారించడము, ప్రజలకు కూడా అవేర్నెస్ బిల్డప్ చేయాలి. మురుగు కాలువల నుంచి అక్కడ పుట్టి పెరిగిన దోమలు చాలా ప్రమాదకరం. తర్వాత ఈ చెరువుల్లో కుళ్ళిపోయిన నీళ్ళు ఉండటం వల్ల మొక్కలు వాటిలోనూ ఉండి ఈ పెరిగినటువంటి దోమలు అవి హానికరం. వాటికి ప్రస్తుతం ఈ ఫాగింగ్ చేయటం వల్ల ఈ గ్యాసెస్ మనిషికి ఎక్కువ హానిగా ఉంది దోమలకంటేనే. ప్రభుత్వం, మున్సిపల్ ప్రభుత్వం, మన మున్సిపల్ కార్పొరేషను ఫాగింగ్ వాటి మీద మెషిన్స్ కొని విస్తారంగా ఖర్చు పెడుతుంది. ఆ డబ్బు అది పూర్తిగా హానికరమైంది ప్రజలకి అది పీల్చడం వల్ల. దోమలు అనేవి ఇప్పుడు మన హైదరాబాద్లో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. దానికి రీజన్ ఏంటంటే మనకి స్టాగ్నేటింగ్ వాటర్లో దోమలు ఎక్కువ అవుతాయండి. ఫ్లోయింగ్ వాటర్లో దోమలు ఉండవు. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగా లేకపోవటం ఒకటి. ఉన్న వాటిలో కూడాను దానికి దోమల్ని షార్ట్ టైం ఎస్టీపీలు పెడతారు, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. అవి పెట్టినందువల్ల ఏమవుతాయంటే దోమలు లేకుండా అవుతాయి. ఆ వాటర్ని ట్రీట్ చేసేసి అది పార్కులకి అది వదిలిపెడితే దోమలు నివారించవచ్చు. మేము పొద్దున్నదాకా పని చేసి కనీసం 6 గంటలప్పుడు కూర్చుందామని గిట్ల కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకో, గబా గబా వస్తాయి. ఇక కాళ్ళు కావు, చేతులు కావు, ఇక కరుస్తుంటాయి. కనీసం ఈ దోమల గురించి రక్షించేవారు లేరా? వారానికి ఒకసారి వచ్చి మందు కొట్టి పోతారు వాళ్ళు. ఆ కొట్టినంతసేపు కొంచెంసేపు నిమ్మలంగా ఉంటాం. మళ్ళీ జర అయిందని మళ్ళీ పటాటనే. ఇక మా ఇంట్లో సంగతి అటు సార్, ఇక అన్నీ గూడిచిపోయిన ఇల్లే. అవి కట్టుకుందామంటే కట్టుకొని 2 సీట్లు కట్టుకుని కానీ వచ్చి గుల్ల కట్టిపోతారు. మాకు ఎక్కడ ఏం లేకుండా ఉన్నాం సార్ ఆ క్యాంపస్. ఇప్పుడు దోమలు బాగుంటాయి సార్ మా క్యాంపస్లో. ఇలా 4వ నంబర్ క్యాంపస్ అది. దోమలు విపరీతమైన దోమలు. మున్సిపాలిటీలు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మందు కొట్టిపోతారు. అనేకమంటే అవి ఉన్న మందు ఉన్నంతసేపు అయితే దోమలు గర్వాయి. ఆడికెళ్ళి అయితే పిల్లలకు దద్దులు వచ్చి జ్వరాలు, సర్దులు, దగ్గులు. ఇక దవాఖానలో పోవాలంటే రామంతపూర్ పోవాలి. ఈ చల్లటి వాతావరణంలో చెట్లు ఉండడం వల్ల ఈ దోమలు కూడా ఉండడం అంతే సహజం. ఈ దోమలు విపరీతమైన దోమలు నిన్న మొన్నటి వరకు ఇట్లా డోర్ తీస్తే మా రూమ్లకి ఇట్లా విపరీతంగా వచ్చేటి. యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. యూనివర్సిటీ అధికారులు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకుండా 2 నెలలకు 3 నెలలకు వచ్చి ఆ దోమల మందు కొట్టిపోతారు. కానీ అది ఎట్లా తయారైంది అంటే అది ఆ మందుతోటి అసలు దోమలు చనిపోయే స్థితి లేదు. దాన్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఆ దోమలలో ఎక్కువ అయిపోయింది. మా ఇరుగిరుగు సందులు, చిన్న చిన్న గల్లీలు, చిన్న రూము, ఒకటే రూమ్. మాకు దోమల బాధ ఎక్కువ, డ్రైనేజ్ సమస్య. ఆ దోమల వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో దోమల మందు కొట్టరు, వాటర్లో అవి వేయరు.
నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చినా బాగుంటుంది వాళ్ళు, అసలు రానే రారు వాళ్ళు. ఆ దోమల సమస్య మీద మన గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవాలి. దోమలు కొడితే ఇప్పుడు మలేరియా, డెంగ్యూ ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. దాని మీద మీరు మన చర్యలు తీసుకొని